డివిజన్ సెల్ కింద ఓకే సార్ మీరు ఎంటర్ చేసుకోండి. మీరు బలంగా రాయబోయే వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారని ఆనాటి ఏపీఎండిసి యాజమాన్యాన్ని అప్పుడే మేము హెచ్చరించడం జరిగింది. అది రాత మూలకంగా కూడా ఏపీఎండిసి రికార్డులో ఉంది. ఇక్కడ మేమేదో తప్పులు పట్టేదానికో జరిగిపోయిన దాన్ని తవ్వి తీసేదానికో కాదు, కానీ మీరు అడిగిన దానికి సుదీర్ఘ వివరణ ఇవ్వదలుచుకున్నాం మిల్లు ఓనర్ల తరఫున. అప్పటి నుంచి ఎప్పుడైతే 70 మిల్లులు ఉన్నాయో 172 మిల్లులకు పర్మిషన్లు ఇచ్చి మిల్లులు కట్టేదానికి ఆనాడు దోహదం చేసింది ఏపీఎండిసి యాజమాన్యం, ఏపీఎండిసి సంస్థ. రాత మూలకంగా ఆన్ రికార్డ్ ఉండేది. అప్పటి నుంచి మిల్లుల కెపాసిటీ ఏపీఎండిసినే సర్టిఫై చేసింది. 4500 టన్నులు మీ మిల్లు ఒక నెలకు ఆడుతుందని. 4500 టన్ను మిల్లుకు కెపాసిటీ అని రాత మూలకంగా అప్పుడు ఇక్కడున్న సిపిఓ గారు, అప్పుడు ఇక్కడున్న జనరల్ మేనేజర్ గారు రాత మూలకంగా ధృవీకరించి ఒక మిల్లు 4500 టన్ను ఆడుతుందని సర్టిఫై చేసి దానికి సరిపడా రాయి సప్లై చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి 900 టన్నులు ఏ గ్రేడు, 450 టన్నులు బి గ్రేడు, మీకు ఎంత కావాలంటే అంత సిఎండి ఇస్తాము, మీరు వ్యాపారం చేసుకోండి అని ఏ గ్రేడుకు బి గ్రేడుకు ఖనిజాన్ని తగ్గించి సిఎండి మిల్లులకు అవసరానికి ఏ మిల్లుకి ఎంత కావాలన్నా బేషరతుగా మీకు ఇస్తామని మొన్నటి వరకు 2025 డిసెంబర్ వరకు మాకు సప్లై చేశారు. తరువాత మీరు ఎంత రాయి తీసుకుంటారో మీరు మాకు అగ్రిమెంట్ ఎంటర్ కండి అని ఒక షరతు పెట్టి మమ్మల్ని అగ్రిమెంట్కి ఆహ్వానించి, ఎందుకంటే మిల్లులో మనుగడ బాగుండాలా, మీరు బాగుండాలా, మీరు ఎదగాలని అప్పుడున్న ఆ అధికారి ఇక్కడ పోయి అధికారులు కాలక్రమేణా ఏపీఎండిసి యాజమాన్యం పేర్లు ప్రస్తావించడం సముచితం కాదు. అప్పుడున్న ఆ ఎండి గారు మమ్మల్ని అగ్రిమెంట్ చేసుకోమని ప్రోత్సహించి ఏపీఎండిసితో అగ్రిమెంట్ చేసుకోమన్నారు. మేమందరం అగ్రిమెంట్ చేసుకున్నాం. అప్పుడు 900 టన్నులు ఏ గ్రేడు, 450 టన్నులు బి గ్రేడు నెలకు, అలాగే ఎంత మీరు కోరితే అంత సిఎండి గ్రేడ్ ఇస్తామని మాకు 100 రూపాయల స్టాంప్ కింద అగ్రిమెంట్ చేసి ఇచ్చి మిల్లులకు సరిపడా రాయి ఇచ్చి మిగిలిన ఖనిజాన్ని ఎక్స్పోర్టర్స్కు అమ్ముకుంటూ ఉన్నారు. కాలక్రమేణా ఏపీఎండిసిలో వాళ్ళు చెప్పినట్లు నిన్న కూడా నేను లెటర్ ఇస్తే దానికి ఒక వివరణగా ఇంకొక లెటర్ పంపించింది కార్పొరేషన్ మా యూనియన్. సరే, లేని నిల్వలను మేము పెంచమని అడగల. ఉన్న నిల్వల్లోంచి తొమ్మిది తీసిన రాయిలోంచే మిల్లులు మీరే సర్టిఫై చేశారు. ఏపీఎండిసిలో రాయి మైన్లో ఉన్నా లేకపోయినా, మేము కొనకపోయినా 4500 టన్నుల కెపాసిటీ ఉండే మిల్లును 900 ఏ గ్రేడు, 450 బి గ్రేడు ఇచ్చి మిగిలింది మీకు కావాల్సినంత సిఎండి తీసుకొని మీరు వ్యాపారం చేసుకోండి, మీ మిల్లులు నడుస్తాయని చెప్పింది కార్పొరేషన్. తరువాత మా దగ్గర అంత రాయి లేదు, నిల్వలు తగ్గిపోతున్నాయి, మీకు అంత ఇవ్వలేమంటే సరే మేమేమి మీ లేని తెచ్చి మళ్ళీ మీ సంస్థలో మీ మైన్లో అవైలబిలిటీ ఉన్న రాయే, మీరు తీసిన రాయినే మిల్లులకు సరిపడా ఇచ్చి మిగిలింది ఎక్స్పోర్ట్ చేసుకోండి అని మేము కోరడం జరిగింది. ఏపీఎండిసి యాజమాన్యం కూడా కాదు లేదని చెప్పలేదు, కానీ దాన్ని ఆచరణలో పెట్టకుండా చూస్తాం, మీకు చేస్తుంటాం, మిమ్మల్ని మనుగడలో తీసుకుంటాం అంటున్నారు. అది ఆచరణ అయ్యేటప్పటికి ఆ అధికారి మారిపోయి ఇంకొక అధికారి వస్తాడు, లేదా ఆ గవర్నమెంట్ మారిపోయి ఇంకో గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ మారినప్పుడు, అధికారులు మారినప్పుడు వాళ్ళకు మిల్లుల మీద అవగాహన వచ్చి మిల్లుల మీద ఒక వాస్తవ పరిస్థితులు వాళ్ళకు అవగాహన వచ్చేటప్పటికి వాళ్ళు మారిపోతారు. మా పరిస్థితి మళ్ళా ప్రశ్నార్థకం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్పోర్టర్లు వాళ్ళు లక్షల టన్నులు తీసుకునే వాళ్ళు, గుర్తింపు కలిగిన వ్యక్తులు, ఎక్కడైనా ఏ స్థాయి అధికారినైనా, ఏ స్థాయి రాజకీయ నాయకులైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా అవలీలగా కలిసి వాళ్ళు 1-to-1 కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలైనా వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన వివరణ అయినా ఇచ్చి వాళ్ళు చక్కబెట్టుకోగల సమర్థులు, వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ఒక మిల్లు ఓనర్గా లేదా మిల్లు ఓనర్లకు ప్రెసిడెంట్గా నేను కావాలంటే నాకు కొన్ని పరిమితులు ఉంటాయి.
నాకు అపాయింట్మెంట్స్ దొరికేదానికి టైం ఉంటుంది. మేము చెప్పింది వాళ్ళు వినాలా, వాళ్ళు విన్నది ఇంకా పైకి తీసుకుపోవాలా, ఆ పై తీసుకుపోయింది ఇంకా మంత్రుల స్థాయికి, ముఖ్యమంత్రుల స్థాయికి పోవాలా. అక్కడి నుంచి మాకు అది ఆచరణ వచ్చేటప్పటికి టైం అయిపోతుంది. మళ్ళా సేమ్ అదే అధికారి మారిపోవడము, యాజమాన్యం మారడము, మా సమస్యలు అక్కడే ఉండడము ఇటు జరుగుతూ వస్తూ ఉన్నది. సుదీర్ఘకాలంగా ఇక్కడ మేము కూర్చున్న వ్యక్తుల్లో దాదాపు 70% మంది సుదీర్ఘకాలికంగా దాదాపు 2 దశాబ్ద కాలంగా 20 సంవత్సరాలుగా ఇదే వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉన్నాం. మా పల్వరైజింగ్ మిల్లు అసోసియేషన్ పెట్టిన రోజు నుంచి ఇక్కడున్న మిల్లు ఓనర్లందరూ నన్నే ప్రెసిడెంట్గా పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్నే ముందు పెట్టుకొని ఈ యూనియన్ ముందుకు తీసుకుపోతున్నాం. మేమైనా మిల్లర్స్ అయినా ఏనాడు కార్పొరేషన్కు సహకరించాం. కార్పొరేషన్ కూడా మాకేం అన్యాయం చేసిందనో ఇబ్బంది పెట్టిందని చెప్పలా. కాకపోతే అక్కడ మా స్థాయి, ఎక్స్పోర్టర్ల స్థాయికి మా స్థాయికి చాలా తేడా ఉంటుందని నేను మరి మీకు సవివరంగా తెలియజేసుకుంటున్నాను. ఒక ఎక్స్పోర్టర్ సునాయాసంగా సీఎంని గెలవగలడు, మంత్రిని గెలవగలడు, చైర్మన్ గెలవగలడు, సెక్రటరీని గెలవగలరు, వాళ్ళు టకటక నిర్ణయాలు తీసుకోగలరు. మా స్థాయి అది కాదు. అది మాకు కొంచెం డ్రాబ్యాక్. దాన్ని మేము లెటర్ మూలకంగా మా సమస్యలు తీసుకుపోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే మిల్లుకేమో 4500 టన్ను రాయి కావాలి. అది పూర్తిగా నడవాలంటే ఏపీఎండిసి దగ్గర అంత నిల్వ లేదు. మేము రాయి అమ్ముకునే వాళ్ళం కాదు, పౌడర్ చేసుకుని పౌడర్ అమ్ముకునే దాని వాళ్ళం. తద్వారా ఒక్కొక్క మిల్లు మినిమం 40 మందికి లేబర్ కావచ్చు, ఆపరేటర్లు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు కావచ్చు, వెల్డర్లు కావచ్చు, అందరూ కలిపి ఒక మిల్లు రన్ కావాలంటే మాది సెమీ మెకనైజ్డ్ మిల్లు. ఒక గంటకు 8 నుంచి 12 టన్నులు ప్రొడక్షన్ వచ్చే మిల్లుకు లేబర్తో చేతులతో ఫీడ్ చేసి ఆడే మిల్లు కాబట్టి ఎంతమంది కావాల్సి వస్తుంది ఆ మిల్లు ఆడాలంటే అందరికీ తెలిసిన నగ్న సత్యమే.